హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బిఎన్ఎస్ఎస్లోనే సెక్షన్ 359 కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి. కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే 7 years లోపు శిక్ష పడే 5 to 7 years లోపు శిక్ష పడే ఏ కేసులు అయినా కానీ కాంపౌండబుల్ అఫెన్సులుగా చూస్తారు. అంటే రాజీ పడదగ్గ కేసులని. ఆ కాంపౌండబుల్ అఫెన్స్లో థెఫ్ట్, అలాగే 324 అంటే కొట్లాటల కేసు, అలాగే ఈ వరకట్న వేధింపుల కేసు, అదేవిధంగా మన ఈ చిన్న చిన్న కేసులు 5-6 years లోపు శిక్ష పడే ఏ కేసులు అయినా కానీ కోర్టు పర్మిషన్తో కొన్ని రాజీ పడేవి ఉంటాయి, కోర్టు పర్మిషన్ లేకుండానే కొన్ని రాజీ పడేవి ఉంటాయి. కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగ్గ కేసులు అని అర్థం. 5 or 6, 7 years లోపు శిక్ష పడే ఏ కేసు అయినా కానీ అండర్ సెక్షన్ 359 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అని బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ చెప్పిన విధంగా దానికి లోబడి ఉన్నటువంటి ఏ సెక్షన్ అయినా కానీ రాజీ పడదగ్గ కేసు అని చెప్పేసి సెక్షన్ 359 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ తెలియపరుస్తుంది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే దాని బై ఫ్రెండ్స్.